ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 3 రోజుల నుంచి మనం శ్రీ త్రిపుర రహస్య జ్ఞానఖండ సారము అనేటువంటి గ్రంథాన్ని శ్రవణం చేస్తూ ఉన్నాం. నిన్నటి రోజున శ్రీరామచంద్రుడి చేత పరశురాముడు పరాజితుడు కావడం, ఆ తర్వాత దానివల్ల నిర్వేదంగా ఉండడం, ఆ తరువాత బాలప్రియ అనేటువంటి అమ్మవారి వైభవాన్ని కూడా మనం చెప్పుకున్నాం. ఈ రోజున పరశురామ ప్రభువు దత్తాత్రేయ స్వామిని సందర్శించే ఘట్టంతో 4వ భాగాన్ని ప్రారంభం చేసుకుందాం. పరశురాముల వారు దత్తాత్రేయ స్వామిని సందర్శించడం కోసం బయలుదేరి మార్గమధ్యంలో లోక వ్యవహారాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నాడు. తనలో తాను, అయ్యో, నేను ఇంతవరకు దేని గురించి ఆలోచించాలో ఆ ముఖ్య విషయాలను గురించి ఆలోచించలేదు. ప్రవాహం లోబడి కొట్టుకుపోతున్న వాడిలాగా ఎటు పోతున్నానో ఎందులకు పోతున్నానో తెలియక అందరితో పాటు నేను కూడా వ్యవహారం చేస్తూ ఉన్నాను. ఇప్పటిదాకా గురుడివాడి వెంట పోవు మరొక గురుడివాడిలాగా జనులందరినీ ఒకరిని చూచి మరొకరుగా వ్యవహారంలో మునిగిపోతూ ఉన్నారు. తాము చేస్తున్న పనికి పర్యవసానం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోకుండా ఈ జనులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎవడికైనా ఒకడికి ఏదో కొంచెం ఫలం దైవికంగా సంభవించడం చూసి తాముకు కూడా అటువంటి ఫలితమే అంతకంటే అధికంగా లభిస్తుంది అనేటువంటి ఒక పేరాశతోటి శక్తికి మించినటువంటి పనులకు పూనుకొని ఆపదలు పొందుతూ ఉన్నారు. ఇది అంతా కూడా ఎరను చూచి దాని కొరకు గాలంలో చిక్కుకున్నటువంటి చేప యొక్క ప్రవర్తనలాగా కనిపిస్తోంది నాకు. అలా కాకుండా ఈ దిక్కుమాలిన సంసారంలో సుఖమేమున్నది? దేవతల నుండి క్రిమికీటకాల వరకు అందరూ కూడా సుఖం పొందాలి అనేటువంటి పూనికతో వ్యవహరిస్తూ ఉన్నారు. నాలుక వల్ల కలిగే రుచి, మైథునం వల్ల కలిగే సుఖం క్రిమికీటకాలతో సమానంగానే 3 లోకాలకి అధిపతికి కూడా కలుగుతోంది. అంటే దేవేంద్రుడికి కూడా అదే కలుగుతోంది. భౌతికమైనటువంటి ఈ దేహం కోసం సర్వం కూడా కోరుకుంటున్నాడు మానవుడు. ఇది మలమూత్ర మాంసాది పూర్ణమై కుశ్చితమై దుఃఖానికి ఆలవాలంగా ఉన్నది. దీని మూలంగానే పుత్ర మిత్ర కళత్ర రూపమైనటువంటి సంసారం ఏర్పడుతూ ఉన్నది. ఇటువంటి దేహమునే తానుగా భావించుకొని దీనికోసం పామరుడు పండితుడు ఇద్దరు కూడా నిందించవలసినటువంటి పనులకి పాల్పడుతూ ఉన్నారు. దేహం రోగగ్రస్తమై ముసలితనంలో కృంగి కృషించి హేయం కావటం ఇతరుల యందు చూచుచూ ఉన్నా కూడా తన ఎదుటివాడు ముసలివాడైపోతున్నాడు. వాడి దేహాన్ని చూస్తున్నాడు. ప్రతి వ్యక్తి కూడా ఏమనుకుంటాడు? నా శరీరం మాత్రం అటువంటి బాధలకు లోను కాదు అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటాడు. నాకేం కాదు అనుకుంటాడు. ఈ కుశ్చితమైనటువంటి దేహంలో స్త్రీలు పురుషులు సౌందర్యాన్ని భావిస్తూ
భోగాల పట్ల లంపటం కలిగి, నాలుక యొక్క రుచికి, మైథున సుఖానికి లోబడి మానవులు ఎల్లప్పుడూ కూడా దగ్గరనే ఉండేటటువంటి మృత్యువుని గమనించలేకుండా ఉన్నారు. మృత్యువు ఎప్పుడు మన పక్కనే ఉంటుందంటాడు. తమ జీవితం ఎంత అల్పమైందో గుర్తించకుండా ఈ మానవులు దీర్ఘకాలంలో ఎప్పటికో లభించేటటువంటి ఫలితాన్ని కోరుకుని నిరంతరము కూడా పాటుపడుతూ ఉన్నారు. స్వార్థం కోసం వీళ్ళు ఇతరులను చంపడానికి కూడా వెనుదీయరు. ఇటువంటి కామక్రోధ పరాయణులై వీళ్ళు పొందేటటువంటి సుఖం ఏమిటి? అల్ప సుఖం కోసం వీళ్ళు అధికమైనటువంటి దుఃఖాన్ని పొందుతున్నారు కదా. వీరి ఆశలకి అంతమెక్కడ? ఆశ ఉన్నంత వరకు సుఖం ఎక్కడుంటుంది? మనస్సు కామహతం కావటం వల్ల మహా దుఃఖం సంప్రాప్తిస్తుంది. సర్వ సంపదలతో సామ్రాజ్యం లభించిన వాడికి కూడా సుఖం ఎక్కడున్నది? ఆ సంపదని ఇంకా ఇంకా పెంపొందించుకోవాలనేటువంటి ఆశ వల్ల శత్రువులు హరించిపోతారేమో అనేటువంటి భయం వల్ల సమ్రాట్టులకు కూడా ఎల్లప్పుడూ దుఃఖమే కలుగుతూ ఉంటుంది. ఎంతో కష్టపడి మనుష్యులు సంపదలను పొందుతున్నారు, సంపాదించుకుంటున్నారు. వాటి కోసమే మిత్రులు శత్రువులు అవుతున్నారు. పుత్రులు తండ్రుల మీద తిరగబడుతున్నారు. ప్రియురాలు ప్రియుడికి ద్రోహం చేస్తోంది. భార్యాపుత్రులు కూడా ధనవంతుడికి మృత్యువునే కోరుకుంటున్నారు. ఆ విధంగా మృత్యువుతో సమానమైనటువంటి ధనాన్ని కోరుకుంటూ మానవులు కుటుంబాన్ని తమ చుట్టూ గూడులాగా అల్లుకొని అందులో చిక్కుకుపోయి బయటకు రాలేక గిలగిలా తన్నుకుంటున్నారు. ఎవడు ఏ కుటుంబంలో పుట్టి సంబంధాన్ని ఎంతకాలం కలిగి ఉన్నా కూడా ఒకప్పటి వియోగం పొందక తప్పదు. ఎంతకాలం ఉంటాడు ఈ భూమి మీద? ఎప్పటికప్పుడు తను చాలించక తప్పదు, వియోగం సంభవిస్తుంది. కానీ భార్యాపుత్రులతో సంబంధం అత్యంత స్థిరమైనట్లుగా వాళ్ళ పట్ల స్నేహాన్ని, ప్రేమని పెంపొందించుకొని ఈ మనుష్యులు చివరికి మహా దుఃఖాన్ని పొందుతున్నారు. డబ్బులు, మనుష్యులు మొదలైనటువంటి సర్వము కూడా అత్యంత బలిష్టమైనటువంటి మృత్యువు చేత కబళింపబడి ఉన్నది. కాబట్టి మనశ్శాంతిని కోరుకునేటటువంటి బుద్ధిమంతుడు ఎవడూ కూడా వాటి పట్ల ఆసక్తి పొందకూడదు. ఏది ప్రాప్తించినా కూడా, ఏది ప్రాప్తిస్తే, ఏది దొరికితే భయం అనేది ఉండదో అటువంటి పదాన్ని బుద్ధిమంతుడైనటువంటి వాడు కోరుకోవాలి. కాబట్టి అభయాన్ని ఇచ్చేటటువంటి విజ్ఞానం కోసం నేను ఈ రోజున మహనీయుడైనటువంటి దత్తాత్రేయుడిని ఆశ్రయిస్తాను. ఈ విధంగా తనలో తాను ఆలోచించుకుంటూ పరశురాముడు గంధమాదన పర్వతానికి పోయి అక్కడ ఒక పర్ణశాలను చూచి అదే దత్తాత్రేయుడి యొక్క నివాస స్థానమై ఉంటుంది అని దాని దగ్గరికి పోయినాడు. అక్కడ ద్వారంలో ఒక బ్రాహ్మణుడు ధ్యానమగ్నుడై ఉన్నాడు. ఆయనకి ధ్యానభంగం కలగకుండా పరశురాముడు కొంతసేపు దూరంగా నిలబడి ఆ మహాత్ముడు కళ్ళు తెరిచిన తర్వాత దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, ఓ మహాత్మా, దత్తాత్రేయ గురువర్యుని యొక్క ఆశ్రమం ఎక్కడ ఉందో దయచేసి చెప్పండి అని అడిగాడు. ఆయన అన్నాడు, శ్రీ దత్తగురువుల యొక్క అనుగ్రహం చేత నీవు వచ్చినటువంటి పని నాకు తెలుసు. వారు లోపలే ఉన్నారు, వీళ్ళు అన్నాడు. ఆ ధ్యానం వల్ల, తపస్సు వల్ల ఎవరి మనసులో ఏముందో తెలిసిపోతుంది. అప్పుడు పరశురాముడు లోపలికి వెళ్ళి మహాయోగులతోటి పరివేష్టుడై ఉన్నటువంటి దత్తాత్రేయుడిని చూసి సాష్టాంగ దండ ప్రణామం చేసి నిలబడి 2 చేతులు జోడించి కొంచెం దూరంగా నిలబడి ఆయన్ని పరికిస్తూ ఉన్నాడు. ఆ మహాత్ముడు
పరమ సుందరమైనటువంటి రూపంతో సర్వలోక మనోహరుడై ఉన్నాడు ఆ దత్తప్రభు. లక్ష్మీ సమానురాలైనటువంటి ఒక సుందరి ఆ మహాత్ముడిని కౌగిలించుకొని ఉంది. ఆయన ముందర మధ్యపూర్ణమైనటువంటి కుంభం ఉన్నది, కుండ ఉన్నది. ఆ దృశ్యాన్ని చూచి పరశురాముడు ఆశ్చర్యపడ్డాడు. ఏమిటి ఇది, విచిత్రంగా ఉన్నదే, వీళ్ళందరూ పరమ సాత్వికులుగా ఉన్నారు, ఈయనేమో ఈ విధంగా ఉన్నాడు. ఇది తన స్వరూపాన్ని మరుగుపరచడం కోసం ఈ మహాయోగి కల్పించినటువంటి మాయ అయి ఉంటుందేమో. మహానుభావుడైనటువంటి సంవర్తుడు యోగీశ్వరుడు కానటువంటి వాణ్ణి గురువుగా నిర్దేశింపడు కదా. ఏమైనా సరే ఈయనే నా గురువు అని నిశ్చయించుకొని నిలబడున్నాడు. ఇది ఆయన పరీక్ష పెడతాడు దత్తప్రభు. అప్పుడు దత్తాత్రేయుడు పరశురాముని చూసి, భార్గవా, నీకు స్వాగతమయ్యా, క్షేమంగా ఉన్నావా? స్వాధ్యాయము తపస్సు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయా? స్వాధ్యాయం అంటే వేదాధ్యయనం. నీవు తపస్సు వల్ల పుణ్యలోకాలను జయించావు కదా, భార్గవ వంశానికి గొప్ప ప్రతిష్ట కలిగించావు. నీవు బ్రహ్మచర్య వ్రతనిష్ఠుడివి, ధన్యుడివి. నిజంగా ఇంద్రియాలను జయించడే పురుషార్థం కదా. వాటిని జయింపలేని వాళ్ళు బ్రతికి ఉండి కూడా చచ్చిన వాళ్లతో సమానమే. పూర్వం నేను వైరాగ్యం వల్ల కర్మానుష్ఠానాన్ని విడిచిపెట్టాను, కానీ జిహ్వచాపల్యం, స్త్రీ భోగాన్ని విడిచిపెట్టలేకపోయాను. అయ్యా, ఆత్మశత్రువులలో ఈ రెండే బలిష్టమైనవి. అంటే ఆత్మశత్రువులు రెండేట, ఒకటి జిహ్వచాపల్యం, రెండు స్త్రీ సంభోగ ఇచ్ఛ. వీటి వల్లనే ఎంతోమంది పతనమైపోయినారు. ఎవడు ఈ రెండిటిని జయిస్తాడో వాడు సర్వాన్ని జయించినట్లే. బుద్ధిభ్రంశాన్ని కలిగించే కళ్ళు అంటే మందు మన భాషలో. అలాగే వారకాంతను నేను వదలకుండా ఉండడం చూసి చాలామంది సజ్జనులు నా సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇటువంటి నా వద్దకి నువ్వెందుకు వచ్చావు, నిజం చెప్పు. అప్పుడు పరశురాముడు సంవర్తుడు చెప్పినటువంటి విషయాన్ని మనసులో ఒక్కసారి స్మరించుకొని, ఈ మహాత్ముడు నన్ను పరీక్షించడం కోసం ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని గ్రహించాడు. వినయంతో, భగవానుడా, నేను శరణాగతుణ్ణి, నన్ను నీవు శంకించొద్దు. నేను నీ మహిమను ఎరింగినటువంటి వాడిని. ఆత్మజ్ఞానం ఇచ్చేటటువంటి గురువే సాక్షాత్తుగా శివుడు. ఇతర గురువులతో నాకు పని లేదు. సంసారం అనేటువంటి దావానలం వల్ల దహించబడుతున్నటువంటి నాకు దయతోటి చిత్తశాంతిని అనుగ్రహించు స్వామి. అప్పుడు దత్తాత్రేయుడు ప్రసన్నుడై, వత్స భార్గవ, ఆత్మ పదాన్ని తెలుసుకోవాలి అని నీ తలంపు చాలా మెచ్చుకోదగింది. లోకంలో జనులందరూ కూడా సుఖభోగముల గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఆత్మ సంగతి ఎవడికి పట్టింది? సరే, ఇంతవరకు నీకేం కావాలి ఇంతకీ? అప్పుడు పరశురాముడు, స్వామి, ఈ లోకంలో మానవుల నుండి దేవతల వరకు అందరూ కూడా ఆశ అనేటువంటి జ్వాలతో తప్పించిపోతున్నారు. నేను తమ యొక్క అనుగ్రహం చేత ఆ తాపము నుండి విముక్తున్నై గంగా ప్రవాహంలో చల్లగా హాయిగా ఓలలాడేటటువంటి మదగజంలాగా పరమసుఖాన్ని పొందగోరుతున్నాను. అటువంటి శాంతి సుఖము దేనివల్ల కలుగుతుందో ఆ విజ్ఞానాన్ని నాకు బోధించండి అని అడిగాడు. ఆ మాటలకు సంతోషించినటువంటి దత్తాత్రేయుడు, భార్గవ, నీవు శ్రేయస్సుకు మూలమైన దాన్నే కోరుకున్నావు. ఏదైతే మానవుడికి శ్రేయస్సు కలిగిస్తుందో
మేలు కలిగిస్తుందో దాన్నే అడిగావు. ఆ పరమేశ్వరి యొక్క కృప నీ మీద ప్రసరించింది. లేకపోతే నీకు ఇటువంటి తలంపు కలిగే అవకాశమే లేదు. ఇక విను. పరమశివుడే సకల ప్రాణులకి ఆత్మ. ఆ పరమాత్మను గుర్తిస్తే సంసార మోహం నశించి తాపం పోయి శాంతి సుఖము రెండూ కలుగుతాయి. ఆ జ్ఞానం పరమేశ్వరి యొక్క కృప వల్ల తప్ప మరి ఒక విధంగా కలిగే అవకాశం లేదు. అమ్మవారి కృప ఉంటే అయ్యవారు మన మీద దయ చూపిస్తాడు. ఆ జగన్మాతని భక్తితోటి సేవిస్తే ఆమె కృప కలుగుతుంది. ఆమె యందు గాఢమైనటువంటి భక్తి కలగాలి అంటే ఆమె యొక్క మాహాత్యాన్ని వింటూ కీర్తిస్తూ ఉండాలి. అది అమ్మ వైభవాన్ని వినాలి, కీర్తించాలి. ఆ శ్రద్ధ వల్ల నీ యొక్క అభీష్టం నెరవేరుతుంది. అనగానే పరశురాముడు, మహాత్మా, తమరు చెబుతున్నటువంటి ఆ త్రిపురాదేవి ఎవరు? ఆమె ఏ విధంగా ఉంటుంది? ఆమె స్వరూపం ఎటువంటిది? స్వభావం ఎటువంటిది? ఆ తల్లి దేనిని ఆశ్రయించి ఉంటుంది? ఇదంతా కూడా నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు. అప్పుడు దత్తాత్రేయుడు ఆ పరమేశ్వరిని స్మరించుకొని నమస్కారం చేసి, పరశురామ, ఆమె ఇటువంటిది అని చెప్పడానికి ఎవ్వడికి శక్యం కాదు. శాస్త్రములు మొదలైనటువంటి ప్రమాణాల చేత సర్వము తెలుసుకొనుచున్నటువంటి చిచ్చక్తియే ఆమె. చిత్ శక్తిని చిచ్చక్తి అంటారు. జీవులయందు స్ఫురిస్తూ ఉన్నటువంటి నేను అనేటువంటి ఒక స్ఫురణం చేతనే ఆమె గుర్తింపడానికి వీలవుతుంది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు మహావిష్ణువుని సేవిస్తూ ఉండగా ఇంద్రాది దేవతలందరూ కూడా కలహించుకుంటూ వచ్చి, మాలో అధికుడెవరో నిశ్చయించండి అని విష్ణువుని అడిగారు. వాళ్ళు తన మాటను నమ్మరని విష్ణుమూర్తి పరమేశ్వరుని స్మరించాడు, శివుణ్ణి. అప్పుడు శంకరుడు సాక్షాత్కరించి ఆ వివాదాన్ని పరిష్కరించడం కోసం పరమేశ్వరిని ప్రార్థన చేశాడు. అప్పుడు ఆ పరమేశ్వరి భయంకరమైన శబ్దంతో, కోటి సూర్య సమాన కాంతితో అక్కడ ప్రత్యక్షమైంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ తల్లికి ప్రణామం చేసి అనేక విధాలుగా స్తోత్రం చేశారు. దేవతలందరూ మూర్ఛపోయారు ఆ కాంతి చూడలేక. ఆమె వాళ్ళందరినీ అనుగ్రహించడం కోసం లోకోత్తరమైనటువంటి దివ్యమైన సౌందర్యంతో త్రిపుర సుందరి రూపాన్ని పొంది ఆ దేవతల మీద కరుణావలోకనాన్ని ప్రసరింపజేసింది. తన యొక్క కరుణా దృష్టిని అమృతవర్షంలా కురిపించింది. అప్పుడు వాళ్ళందరూ నిద్ర నుండి మేల్కొన్నట్లుగా లేచారు ఆ దేవతలంతా. మొట్టమొదటి ఇంద్రుడు ఆ ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళని, తన అనుచరులని, ఆమె ఎవరో కనుక్కొని రండి అని అగ్ని మొదలైనటువంటి దేవతలు ఒక్కొక్కరిని పంపాడు. మొట్టమొదటి అగ్ని ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, ఓ కుమారి, నీవెవరు, నీ శక్తి ఏమిటి అని గద్దించి అడిగాట. ఆమె ఒక గడ్డి కర్పను అక్కడ పడేసింది, గడ్డి పరక. ఓ అగ్ని, చేతైతే దీన్ని కాల్చు అని పలికి. అగ్ని దాన్ని కొంచెం కూడా దగ్ధం చేయలేక సిగ్గుపడి తిరిగి వచ్చాడు ఇంద్రుడి దగ్గరికి. మనకి దేవీ భాగవతంలో ఈ కథ అంతా ఉంటుంది. వాయుదేవుడు వెళ్ళాడు, దీన్ని కదిలించు అన్నది ఆ తల్లి. ఏమి కదల్లాది, వెనక్కి వెళ్ళిపోయాడు సిగ్గుపడి. ఇలా అనేక మంది దేవతలు వచ్చారు, భంగపడ్డారు. చివరికి ఇంద్రుడు వజ్రాయుధాన్ని తీసుకొని బయలుదేరాడు. అప్పుడు ఆ తల్లి ఇంద్రుడి వంక చిరునవ్వుతో చూసింది. తక్షణమే ఇంద్రుడు స్తంభీభూతుడైపోయాడు, రాతి బొమ్మలాగా అయిపోయాడు. దేవతలందరూ భయభ్రాంతులై పెద్దగా ఆక్రోశించారు. అప్పుడు ఇంద్రుడు భయపడిపోయి బృహస్పతిని స్మరించాడు, గురువుని. బృహస్పతి వచ్చి ఆ తల్లిని స్తోత్రం చేశాడు. అప్పుడు ఆ తల్లి ప్రసన్నురాలై ఇంద్రుడికి స్వస్థత కలిగించి
దేవతల యొక్క స్తోత్రాలకు సంతోషపడి, ఓ దేవతలారా, మీరు గర్వాన్ని విడిచిపెట్టండి. మీరెవ్వరూ అధికులు కారు. ఈ జగత్తంతా కూడా నా శక్తి వల్లనే పుట్టుక, స్థితి, లయం ఈ మూడు కూడా పొందుతూ ఉన్నది. నేనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సృష్టించి జగత్కార్యంలో నియోగించాను. కాబట్టి మీరందరూ ఆ త్రిమూర్తులకు లోబడి నా యొక్క శాసనాన్ని అనుసరించి భక్తితో జగత్తు యొక్క కార్యాన్ని నిర్వహించండి అని అమ్మ అన్నది. ఈ విధంగా అని అమ్మ అంతర్ధానం అయిపోయింది జగన్మాత. అప్పుడు ఇంద్రాది దేవతలంతా త్రిమూర్తులకి నమస్కారం చేసుకొని ఆ తల్లిని స్తోత్రం చేసుకుంటూ తమ యొక్క స్థానాలకు వెళ్ళిపోయారు. భార్గవ, ఆమె ఆ జగన్మాత ఈ విధంగా దేవతలకు కలిగినటువంటి మోహం అనేటువంటి భ్రాంతిని నశింపజేసింది. ఇక బాలప్రియ ఇక్కడికి వచ్చేటప్పుడు పరశురాముడు మార్గమధ్యంలో లోకాన్ని గురించి విమర్శించుకుంటూ జిహ్వచాపల్యము, స్త్రీ సుఖము ఈ రెండే పతన కారణమని తలంచుకుంటూ వచ్చాడు. ఇక్కడ బాలప్రియ అంటే వ్యాఖ్యానం అని ఇప్పటి వరకు చెప్పుకున్న దానికి. ఆ దోషాలకే తాను లోబడి ఉన్నట్టుగా దత్తాత్రేయుడు పరశురాముడికి గోచరించడమే కాకుండా పరశురాముడి యొక్క ఇంద్రియ జయాన్ని పొగిడి తాను ఇంద్రియాలను జయించలేదని చెప్పాడు. అయినా కూడా పరశురాముడి యందు నేను ఇంద్రియాలను జయించి తిని అనేటువంటి అభిమానం పైకి రాల. స్వామి పరీక్షగా అన్నాడు ఆ మాట, నేనే జయించలేకపోయినాను కానీ నువ్వు జయించావని అన్నాడు. అన్నా కూడా పరశురాముడికి ఎటువంటి గర్వం రాలా, అభిమానం రాలా. అంటే అప్పటికి ఆయన యందు వీరత్వాభిమానంతో పాటుగా నేను బ్రహ్మచర్య వ్రతధుర్యుడను, చాలా పవిత్రుడను అనేటువంటి అభిమానం కూడా తొలగిపోయింది అని మనం అర్థం చేసుకోవాలి. అందువల్లనే దత్తాత్రేయుణ్ణి మళ్ళా పరీక్షించాలి అనుకోకుండా సంవర్తుడి యొక్క మాటల మీద పూర్ణమైన విశ్వాసం ఉంచి దత్తాత్రేయుడికి శరణాగతి గావించాడు. మనం గమనించాం. ఆ విధంగా శరణాగతుడై శిష్యుడైనటువంటి తర్వాతనే పరశురాముడికి దత్తాత్రేయ స్వామి బోధ చేశాడు. అప్పటిదాకా చేయలే. దత్తాత్రేయుడు కుశల ప్రశ్నలు వేసేటప్పుడు ఏమడిగాడు? స్వాధ్యాయము, తపస్సు ఈ రెండూ నిర్విఘ్నంగా సాగుతున్నాయా అని అడిగాడు. ఇది మనం గమనించాలి. యథార్థంగా తత్వాన్ని తెలిసినటువంటి వాళ్ళు సంధ్యావందనాది నిత్యకర్మలను, ఆచారాలను నిరసించరు, తప్పకుండా చేస్తారు. అవి చిత్తశుద్ధికి సాధనాలు, ఆ సంధ్యావందనాది నిత్యకర్మలు. అందువల్ల తమ దగ్గరికి ఎవరైనా తత్వాన్ని తెలుసుకోవడానికి వస్తే మహాత్ములు మొట్టమొదట అడుగుతారు, అనుష్ఠానం, ఆచారాలు ముఖ్యం కాదు, విచారేవే ముఖ్యము అని తక్షణమే వారికి జ్ఞానబోధ చేయడానికి పూనుకోరు. చూడండి. అంతేకాదు, ఉపనిషత్తుల్లో జిజ్ఞాసువులు మహర్షులని తత్వాన్ని తెలియజేయండి అని ప్రార్థన చేసినప్పుడు ఆ మహర్షులు ఇక్కడ బ్రహ్మచర్య వ్రతం ఆచరిస్తూ కొంతకాలం ఉండు, తర్వాత నీ ప్రశ్నలకు సమాధానాలు చెబుతారు అని కొన్ని నియమాలు పెడతారు. ఇటువంటి సందర్భాలు మనం అనేకం ఉన్నాయి, రాగానే చెప్పరు. కాబట్టి శిష్యులకి వారి యొక్క వర్ణములకు, ఆశ్రమాలకి తగినటువంటి ఆచారాలలో ప్రవర్తింపజేయటం అనేది సరి అయినటువంటి ఆచార్యుడికి ముఖ్యమైన లక్షణం. ముందు వర్ణాశ్రమ ధర్మాలు పాటిస్తే అప్పుడు తత్వజ్ఞానం తెలుసుకోవడానికి ఒక అర్హత వస్తుంది. బ్రహ్మము మహాభూతంగా గోచరించి అగ్నికి, వాయుదేవుడికి గర్వభంగం చేయటం అనేది కేనోపనిషత్తులో కూడా ఉంది.
దేవీ భాగవతంలో కూడా ఉంది. ఇంద్రుడు సమీపించినప్పుడు ఆ భూతం అదృశ్యమై కన్యారూపంగా హైమవతిగా గోచరించింది, పార్వతీదేవిగా. హైమవతి అంటే హిమవంతుడు కూతురు కాబట్టి హైమవతి. ఆ భూతం బ్రహ్మ అని చెప్పింది, బ్రహ్మము అని చెప్పింది. ఆ కథే ఇందులో విశేషంగా వర్ణించబడింది. అది మనం పరిశీలించాం. ఇక సృష్టి యొక్క క్రమం గురించి భార్గవుడి యొక్క సందేహాలు, ఆయనకేం అనుమానాలు వచ్చినాయి, దత్తప్రభువుని ఎలా అడిగి తెలుసుకున్నాడో చూద్దాం. పరశురాముడు అద్భుతమైనటువంటి కుమారీదేవి చరిత్రాన్ని విని ఆశ్చర్యపోయి ప్రాంజలిబద్ధుడై దత్తాత్రేయుడితోటి ఈ విధంగా అన్నాడు: ఓ భగవానుడా, మీరు చెప్పినటువంటి ఈ కథ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మహోన్నతమైనటువంటి త్రిపురాదేవి యొక్క మహిమని నేను ఇంతకు పూర్వం వినల. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు జనని అయినటువంటి ఆమె వాళ్లచే పూజింపబడి స్తోత్రం చేయబడి ఆమె అందరికంటే కూడా మిన్నయని నాకు ఇప్పుడు స్పష్టమవుతోంది మీరు చెప్పినటువంటి వృత్తాంతం వల్ల. మీ చేత అనుగ్రహింపబడినటువంటి నేను ధన్యుణ్ణైనాను. ఈ కథామృతాన్ని ఎంత తాగుతూ ఉన్నా కూడా, ఎంత వింటూ ఉన్నా కూడా, తాగుతూ ఉంటే దప్పిక తెరటం లేదు, వింటూ ఉంటే చెవులకి ఇంకా ఇంకా వినాలనిపిస్తోంది. కాబట్టి శ్రీ త్రిపురాంబాదేవి యొక్క లీలలని, వైభవాన్ని ఇంకా కూడా వినాలి అని కోరుకుంటున్నాను. కృపతో చెప్పండి. అలనాడు పరీక్షిత్ మహారాజు ఏ విధంగా అయితే శ్రీమద్భాగవతాన్ని వినాలి 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 అని 7 రోజులు 7 రాత్రుళ్ళు 7 పగళ్ళు సుఖమహర్షి ఎదురుగా కూర్చొని ఇంకా తనివి తీరటం లేదు అని అడిగాడు, అదేవిధంగా ఇక్కడ పరశురాముడు కూడా శ్రీ త్రిపురాంబాదేవి యొక్క లీలలు, వైభవం రెండు కూడా ఇంకా వినాలి, కృపతో చెప్పండి అని అడిగాడు. శ్రోతకి ఎప్పుడైతే వినాలి అనే ఉత్సాహం ఉంటుందో, వక్తకి దానికంటే ఎన్నో రెట్లు ఉత్సాహం వస్తుంది చెప్పటానికి. మంచి శ్రోత దొరికితే వక్తకి పండగే. నాకు కూడా మీ వంటి మంచి శ్రోతలు దొరకటం నా పూర్వపుణ్య విశేషంగా నేను అనుకుంటున్నాను. మన అందరి మీద ఆ జగన్మాత, ఆ త్రిపుర సుందరీదేవి తమ యొక్క వాత్సల్యాన్ని మన మీద వర్షించాలి అని మరొక్కసారి నేను ప్రార్థన చేసుకుంటూ కథలోకి వెళదాం. దత్తాత్రేయుడు ఈ విధంగా చెబుతున్నాడు: పరశురామ, శ్రద్ధగా వినవయ్య. త్రిపుర అని చెప్పబడుతూ ఉన్నటువంటి ఆ దేవికి పరమాకాశమే రూపము. పరమాకాశం ఆమె ఏందే అంటే పరమాకాశంలో మిగతా 4 పంచభూతాలు కూడా ఉంటాయి, నిండి నిబిడీకృతం ఉంటాయి. ఆమె ఏందే ఈ విశ్వం అంతా కూడా వివిధమైన పదార్థాలుగా విభజింపబడి ఉంది. చిదానందము, అద్వయము అయినటువంటి ఆత్మయే ఆమె యొక్క రూపం. చిదానందం, అద్వయమైనటువంటి ఆత్మ. అద్వయం అంటే 2 కానిది, ఒకే ఒకటి ఉన్నది, అదే ఆమె రూపం. ఆమె వాక్కులకు, ఇంద్రియాలకు, మనస్సునకి అందకుండా, ఆమె వాక్కులకు అందదు, ఇంద్రియాలకు అందదు, మనస్సుకు అందదు. అంటే అవాంగ్మానస గోచరి ఆ తల్లి. వాటికి సాక్షి అయి సకలానికి ఆధారమైంది ఆ తల్లి. సాక్షిగా చూస్తుంటుంది వాటన్నిటిని. భక్తుల యందు దయ వల్ల ఆమె ఎన్నో రూపాలను ధరిస్తూ అనేక లీలలు ప్రకటిస్తూ ఉంటుంది. వాటన్నిటినీ లెక్కించి చెప్పడానికి 1000 శిరస్సులు, 1000 నాల్కలు, 1000 కాదు 2000 నాల్కలు ఉన్నటువంటి ఆదిశేషుడికి కూడా అసాధ్యం. కాబట్టి ఆమె యొక్క ప్రధాన రూపాలను కొన్నింటిని చెబుతాను. కుమారి త్రిరూప, లక్ష్మి, సరస్వతి, గౌరీ, కాళి, చండిక,
దుర్గా, కాత్యాయని, లలిత అనేటువంటి రూపాలు పేర్కొనబడుతున్నాయి. ముఖ్యమైనవి కుమారీ రూపం, త్రిపురా రూపం, లక్ష్మీ స్వరూపం, సరస్వతీ రూపం, గౌరీ రూపం, కాళిక, చండిక, దుర్గామాత, కాత్యాయని, లలితాదేవి. వీటిలో లలిత శ్రీ మహారాజ్ఞి. అందుకనే మనకి లలితా సహస్రనామంలో శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అని మనకు మొదలవుతుంది. ఆ రూపం పూర్ణతమం. అంటే ఏమిటి? దాన్ని మించింది లేదు అని. ఇందులో కుమారి చరిత్రను చెప్పాను. ఇంకా తక్కినటువంటి చరిత్రలు క్రమంగా చెబుతాను, విను. కుమారీదేవియే 3 రూపాలతో మూర్తీభవించి త్రిరూపగా ఆవిర్భవించింది. పూర్వం సృష్టి యొక్క ప్రారంభంలో ఈ త్రిపురాదేవి యొక్క చైతన్యమే రూపంగా ప్రకాశిస్తూ ఉన్నది. అప్పుడు ఆమె ఒక్కటే ఉంది, ఇతరం ఏదీ లేదు. అలా ఉన్నటువంటి ఆసక్తి తన స్వాతంత్ర్యం చేత సృష్టి చేయటానికి ఉన్ముఖురాలు కాగానే కావాలి అనే ఇచ్చ కలిగింది, సృష్టి చేయాలనే కోరిక కలిగింది. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.